నెక్స్ట్ ప్రాబ్లమ్ సెకండ్ రోమన్ ఫస్ట్లో ఫోర్త్ ప్రాబ్లం మైనస్ పీ కామా క్యూ మైనస్ పీ సెకండ్ రోమన్లో నా క్లాస్లో సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. సెకండ్ థర్డ్ హోంవర్క్ ఇచ్చాను, అవన్నీ కరెక్ట్గానే చేశారు. దాంట్లో ఫోర్త్ ప్రాబ్లం మైనస్ పీ కామా క్యూ మైనస్ పీ. ఫోర్త్ ప్రాబ్లం లెట్ ఏ ఈక్వల్ టు మైనస్ పీ కామా క్యూ x1 y1 b equal to q comma minus p x2 comma y2. slope of AB y2 minus y1 by x2 minus x1. y2 అంటే మైనస్ p, y1 అంటే q మైనస్ q, x2 అంటే q, x2లో q ఉందమ్మా, x1 ఇక్కడ మైనస్ p ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ p అవుతుంది. మైనస్ p మైనస్ qలో మైనస్ కామన్ తీద్దాం, మైనస్ కామన్ తీస్తే p ప్లస్ q వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ p, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ q. q ప్లస్ p అన్నా ఒకటి, p ప్లస్ q అన్నా ఒకటి. 2 ప్లస్ 3 5, 3 ప్లస్ 2 కూడా 5 అవుతుంది. q ప్లస్ pని p ప్లస్ q రాయొచ్చు. ఈ p ప్లస్ q క్యాన్సల్ అయిపోయి -1 వస్తుంది. అది ఆన్సర్. నోట్ చేసుకోండి. సెకండ్ రోమన్లో సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ దాంట్లో అన్ని స్లోప్స్ సబ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. సెకండ్ రోమన్లో సెకండ్ క్వశ్చన్ find the value of x if the slopes of the line passing through slopes of the line passing through 2, 5 and x, 3 2, 5 and x, 3 is 2 ఇక్కడ ప్రాబ్లం చూడండి మా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ కోఆర్డినేట్స్లో ఒక వాల్యూ లేదు, ఎక్స్ కోఆర్డినేట్, అది కనుక్కోవాలి. స్లోప్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ, లైన్ 2 పాయింట్స్ నుంచి వెళ్తూ ఉంది, వాటి స్లోప్ 2 అని ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్ని లెట్ ఏ అనుకుందాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 5 x1 y1. సెకండ్ పాయింట్ని బి అనుకుందాం, x, 3 x2 y2. ఇక్కడ ప్రాబ్లంలో స్లోప్ ఆఫ్ లైన్ ఏబి 2 అని ఇచ్చాడు. స్లోప్ ఆఫ్ లైన్ ఏబి ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. ఇంకా ప్రాబ్లం మీకు తెలుసు, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2లో 3 ఉంది, y2 మైనస్ y1 ప్లస్లో 5 ఉంది, x2 ప్లస్లో x ఉంది, x minus 2 equal to 2. 3 minus 5 అంటే -2 అవుతుంది. -2 by x minus 2 equal to 2. ఇక్కడ చూడండి, ఈ 2 క్యాన్సల్ చేయొచ్చు మనం. 2 క్యాన్సల్ చేస్తే ఇక్కడ -1 ఉంటుంది. -1 by x minus 2 is equal to 1. ఈ x minus 2 1తో క్రాస్ మల్టిప్లై అవుతుంది. x minus 2 into 1 x minus 2 -1 is equal to x minus 2. x ఇక్కడే పెట్టామనుకోండి, -2 ఇటువైపు వస్తే +2 అవుతుంది.
అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 2 మైనస్ 1 అవుతుంది. x ఈక్వల్ టు 2 మైనస్ 1. దేర్ఫోర్ x ఈక్వల్ టు 1. ఆ x వాల్యూ ఎంత అంటే 1 ఉండాలి. అది ఆన్సర్. సెకండ్ రోమన్లోనే క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y. Find the value of y. Find the value of y if the line joining the points, if the line joining the points, joining the points 3 comma y, 3 comma y and 3 comma y and 2 comma 7, 2 comma 7, 2 comma 7 is parallel, is parallel to the line joining, to the line joining the points, joining the points, joining the points minus 1 comma 4 and 0 comma 6, minus 1 comma 4 and 0 comma 6. క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఓకే, ప్యారలల్ అయితే స్లోప్స్ ఈక్వల్, m1 ఈక్వల్ టు m2. ఇక్కడ చూడండి, క్వశ్చన్లో వాల్యూ ఆఫ్ y కనుక్కోవాలి. ఒక కోఆర్డినేట్లో y కోఆర్డినేట్ లేదు. ఫస్ట్ ఒక లైన్ ఉంది. One line is joining 2 points AB, 3 comma y, 2 comma 7 is parallel to, ఈ లైన్కి ఇంకొక లైన్ ప్యారలల్గా ఉంది. దిస్ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ 2 points. 1 point C అనుకుందాం. C minus 1 comma 4, D 0 comma 6. 2 lines are parallel, their slopes are ఈక్వల్. కాబట్టి ఇక్కడ స్లోప్ ఆఫ్ ఏబీ కనుక్కోవాలి, స్లోప్ ఆఫ్ సిడి కనుక్కోవాలి. ఏబిసిడి ఈ 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి స్లోప్ ఆఫ్ ఏబీ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ సిడి ఈక్వల్ చేస్తే y వాల్యూ వస్తుంది. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 comma y, 3 comma y, b ఈజ్ ఈక్వల్ టు 2 comma 7. స్లోప్ ఆఫ్ ఏబీ కనుక్కుందాం. స్లోప్ ఆఫ్ ఏబీ ఇక్కడ చూడండి, ఫార్ములా అప్లై చేసేటప్పుడు డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్, y మైనస్ 7 బై 3 మైనస్ 2 ఈ విధంగా రాయొచ్చు. లేకపోతే 7 మైనస్ y బై 2 మైనస్ 3 ఎట్లా రాసినా ఆన్సర్ ఒకటే వస్తుంది. డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ y కోఆర్డినేటే సపరేట్ చేయాలి, బై x కోఆర్డినేట్స్ x కోఆర్డినేటే సపరేట్ చేయాలి. సపరేట్ చేసేటప్పుడు y1 మైనస్ y2 తీసుకుంటే డినామినేటర్లో x1 మైనస్ x2 తీసుకోవాలి. ఒకవేళ y2 మైనస్ y1 తీసుకుంటే x2 మైనస్ x1, ఈ రెండింటిలో ఏది అప్లై చేసినా ఒకటే వస్తుంది. స్లోప్ ఆఫ్ ఏబీ y మైనస్ 7 బై 3 మైనస్ 2, 3 మైనస్ 2 అంటే 1 అవుతుంది. y మైనస్ 7 బై 1, y మైనస్ 7 వస్తుంది. రిమైనింగ్ సెకండ్ పాయింట్స్, let C is equal to minus 1 comma 4, D equal to 0 comma 6. Slope of CD కనుక్కుందాం. Slope of CD y1 minus y2 by x1 minus x2, 4 minus 6, 4 minus 6 by 4 minus 6 by
-1 -0. 4 - 6 అంటే -2 అమ్మ. 4 - 6 అంటే -2 బై -1 2 అవుతుంది. ఇక్కడ క్వశ్చన్లో ఏబి ప్యారలల్ టు సిడి అన్నాడు. ఇది ప్యారలల్ సింబల్ అనమాట. ఏబి ప్యారలల్ టు సిడి అన్నాడు. ఏబి లైన్ సిడి లైన్ ప్యారలల్గా ఉన్నాయి. అప్పుడు స్లోప్స్ ఈక్వల్ తీసుకోవచ్చు కదా. y = 9 రైట్ ఆన్సర్. స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ సిడి అని తీసుకోవచ్చు. స్లోప్ ఆఫ్ ఏబి y -7. y -7 = 2. ఈ -7 అవతల అవుతుంది +7 అవుతుంది. y = 2 + 7. y = 9 is the answer. y = 9. Problem number 4. Fourth question. Find the slope of the lines. Find the slopes of the lines. Find the slopes of the lines. Slopes of the lines. Number 1. Parallel. Number 1 parallel to and number 2 perpendicular to the line. Perpendicular to the line. Passing through to the line, passing through 6,3, passing through 6,3 and -4,5. 6,3 and -4,5. నోట్ చేసుకోండి మా. (6,3) and -4,5. ఇక్కడ క్వశ్చన్లో చూడండి. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ లైన్. ప్యారలల్కి అప్లై చేయాలా, పర్పెండిక్యులర్కి తీసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్లో ఒక లైన్ స్లోప్ కనుక్కోవాలి. ఈ లైన్ స్లోప్ తెలియదు, ఆ లైన్ స్లోప్ కనుక్కోవాలి. ఆ లైన్ వచ్చేసి 2 పాయింట్స్కి ప్యారలల్గా ఉంది. ఫస్ట్ పాయింట్ ఏ అనుకుందాం, 6,3. సెకండ్ పాయింట్ బి అనుకుందాం, -4,5. క్వశ్చన్ నెంబర్ 1 ఏం చెప్తా అంటే ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు ఏబి. కాబట్టి ఏబి స్లోప్ ఎంత వస్తుందో ఈ లైన్ స్లోప్ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే 2 లైన్స్ ప్యారలల్ ఉన్నప్పుడు స్లోప్స్ ఈక్వల్. కాబట్టి మనకి ఏం కనుక్కోవాలా, స్లోప్ ఆఫ్ లైన్ ఈ లైన్కి ప్యారలల్గా, ఈ లైన్ ఇది మనకి ఇచ్చాడు. ఈ లైన్కి ప్యారలల్గా ఉంటే లైన్ యొక్క స్లోప్ ఎంత, ఆ లైన్ స్లోప్ కనుక్కోవాలి. చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్లో ఏబి లైన్ ఉంది. ఏబి లైన్కి ఈ లైన్ పర్పెండిక్యులర్గా ఉంది. ఏబి లైన్ స్లోపు మనం m1 అనుకున్నాం అనుకోండి. పర్పెండిక్యులర్ లైన్ ఉండే స్లోప్ తెలియదు కాబట్టి ఇది m2 అనుకున్నాం అనుకోండి. 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయితే కండిషన్ ఏమో m1 m2 -1. m1 m2 -1. అప్పుడు m2 ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి. m2 కనుక్కోవాలి. m1 తెలుస్తుంది. m1 అంటే స్లోప్ ఆఫ్ ఏబి -1/m1 అవుతుంది. -1/m1. ఓకే, -1/m1. ఈ కాన్సెప్ట్ అప్లై చేసి కనుక్కోవాలి.
ఇక్కడ ఒక పాయింట్ లెట్ ఏ ఈక్వల్ టు 6,3 అనుకుందాం, బి ఈక్వల్ టు -4,5 అనుకుందాం, x1 y1 x2 y2. ఫస్ట్ స్లోప్ ఆఫ్ ఏబి కనుక్కుందాం. స్లోప్ ఆఫ్ ఏబి y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 అట్లా అప్లై చేసాం. ఓకే, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఎట్లా అప్లై చేసాం ఒకటే ఆన్సరే వస్తుంది. 3 మైనస్ 5 y కోఆర్డినేట్స్ y కోఆర్డినేట్స్ అప్లై చేసాం. y1 మైనస్ y2 తీసుకుంటే ఇక్కడ x1 మైనస్ x2 తీసుకోవాలి. 6 మైనస్ ఆఫ్ -4 ప్లస్ 4 అవుతుంది. 3 మైనస్ 5 -2. 3 మైనస్ 5 ఎంత వస్తుంది? -2. 6 ప్లస్ 4 10. 2 1s 2 5s -1/5. స్లోప్ ఆఫ్ ఏబి -1/5 వచ్చింది. అప్పుడు ఈ ప్యారలల్ లైన్ స్లోప్ కూడా -1/5 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 1, స్లోప్ ఆఫ్ లైన్ parallel to AB. ఏబికి ప్యారలల్ ఉంటే స్లోప్ ఆఫ్ లైన్ ఏమవుతుంది అంటే స్లోప్ ఆఫ్ ఏబీనే అవుతుంది. స్లోప్ ఆఫ్ ఏబీనే అవుతుంది. స్లోప్ ఆఫ్ ఏబీ ఎంత వచ్చింది? -1/5 వచ్చింది. సెకండ్ క్వశ్చన్, స్లోప్ ఆఫ్ లైన్ పర్పెండిక్యులర్ టు ఏబీ. పర్పెండిక్యులర్ టు ఏబి. ఏబికి పర్పెండిక్యులర్గా ఉండేదంటే -1 స్లోప్ ఆఫ్ ఏబి అవుతుంది. ఈ పర్పెండిక్యులర్ లైన్ M2 అనుకున్నాం అనుకో, ఇది M1 అనుకున్నాం అనుకో, M2 -1/M1. M1 అంటే ఏమి? స్లోప్ ఆఫ్ ఏబిని. M1 అంటే స్లోప్ ఆఫ్ ఏబి. స్లోప్ ఆఫ్ ఏబి వాల్యూ ఎంత వచ్చింది? -1/5 వచ్చింది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, 5 రెసిప్రోకల్ అవుతుంది. ఆన్సర్ 5 అవుతుంది. స్లోప్ ఆఫ్ లైన్ పర్పెండిక్యులర్ టు ఏబి. దీని స్లోప్ ఎంత అంటే 5 అవుతుంది. దీని స్లోప్ ఎంత అంటే ఏబి స్లోప్ ఎంత వచ్చింది? -1/5. దీని స్లోప్ కూడా -1/5 అవుతుంది. నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, find the equations of the equations of the straight lines find the equations of the straight lines which make the following angles with the positive x-axis, positive x-axis in the positive direction, in the positive direction, and which pass through the points, given below. This is a sub problem. First question, pi by 4
అండ్ 0, 0. ఇక్కడ చూడండి మా ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కనుక్కోవాలి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఇక్కడ ఒక 4 ప్రాబ్లమ్స్ ఇచ్చినాడు. ప్రతి ప్రాబ్లంకి యాంగిల్ విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్. మనకి ఇంటర్మీడియట్లో అన్ని ప్రాబ్లమ్స్లో పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది, ఇంకా నో ప్రాబ్లం. పాజిటివ్ డైరెక్షన్ అంటే మా θ = π/4 అంటే +45 అనేది తీసుకోవాలి. ఇది గమనించండి, పాజిటివ్ డైరెక్షన్ నెగిటివ్ డైరెక్షన్ ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్లు పాజిటివ్ డైరెక్షనే కాబట్టి θ +45 డిగ్రీనే తీసుకోవాలి. ప్రతి ప్రాబ్లంకి ఎక్స్ యాక్స్తో చేసిన యాంగిల్ ఇచ్చింటాడు. ఎక్స్ యాక్స్తో చేసిన యాంగిల్ అంటే స్లోప్ కనుక్కోవచ్చు. అండ్ ప్రతి ప్రాబ్లంలో పాసింగ్ త్రూ ద పాయింట్, ఇది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్, ఇది స్లోప్ యాంగిల్ అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ గివెన్ యాంగిల్ θ = π/4. π/4 అనేది రేడియన్స్. π/4 అంటే ఎంత యాంగిల్ చెప్పండి, ఎవరికైనా ఐడియా ఉందా? π/4 అంటే 45 డిగ్రీ. పై రేడియన్స్ అంటే 180 డిగ్రీ. పై రేడియన్స్ అంటే 180 డిగ్రీ. 180 / 4 చేస్తే 45 డిగ్రీ అవుతుంది. π/4 అంటే 45 డిగ్రీ. స్లోప్ m ఫార్ములా ఏమంటే tan θ, tan 45 డిగ్రీ. m వాల్యూ 1 అవుతుంది. పాసింగ్ త్రూ ద పాయింట్ p 0, 0. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. passing through p 0, 0 x1 y1 అనుకోవాలి. అండ్ స్లోప్ m = 1. పాయింట్ x1 y1 స్లోప్ m = 1 ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఫార్ములా y - y1 m × x - x1. ఇది ఫార్ములా. y - y1 m × x - x1. y1 ప్లేస్లో 0 రాయాలి. y1 అంటే 0, m అంటే 1, x - 0. y - 0 y అవుతుంది, x - 0 x అవుతుంది. ఈ ప్లస్ y అవతల పోతే -y అవుతుంది. x - y = 0. దిస్ ఇస్ ద ఆన్సర్. x - y = 0. దీంట్లోనే సబ్ ప్రాబ్లం. సెకండ్ క్వశ్చన్ π/3 and π/3 and 1, 2 60 డిగ్రీ కరెక్టే. π/3 అంటే చేయొచ్చు కదా, మీకు తెలిసిన వాళ్ళు చేయండి. గివెన్ యాంగిల్ θ = π/3 60 డిగ్రీ. స్లోప్ m = ఫార్ములా tan θ, m = tan θ tan 60 డిగ్రీ. tan 60 డిగ్రీ వాల్యూ √3, m = √3 అని వస్తుంది. let p = 1, 2. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. passing through p = 1, 2. passing through p = 1, 2 and m = √3. ఫార్ములా y - y1 m × x - x1. y1 వాల్యూ ఎంత ఉందన్న 2, y - 2, m ప్లస్లో √3 రాయాలి. x అట్లా ఉంటుంది, x1లో 1,
y minus 2 root 3 తో మల్టిప్లై చేస్తే root 3 into x root 3x root 3 into 1 minus root 3 అవుతుంది. ఇంకా స్ట్రైట్ లైన్ ax plus by plus c equal to 0 ఫామ్ లో రాయాలి. ax plus by plus c equal to 0. root 3x minus root 3 ఇక్కడే పెడదాం. ఈ ప్లస్ y అవతల పోతే root 3x, ఈ ప్లస్ y అవతల పోతే మైనస్ y, ఈ మైనస్ రూట్ 3 ఇక్కడే ఉంటుంది. ఈ మైనస్ 2 అవతల పోతే ప్లస్ 2 అవుతుంది. 0. దిస్ ఇస్ ద ఆన్సర్. root 3x మైనస్ రూట్ 3 ఇక్కడే పెట్టాం. ఈ ప్లస్ y అవతల పోతే మైనస్ y. ఇక్కడ మైనస్ రూట్ 3 ఉంది. ఈ మైనస్ 2 అవతల పోతే ప్లస్ 2. దిస్ ఇస్ ద ఆన్సర్. నోట్ చేసుకోండి. క్వశ్చన్ నంబర్ 3. 135 degree and 3 comma minus 2. 135 degree and 3 comma minus 2. Given angle theta equal to 135 degree. Slope m equal to formula tan theta tan 135 degree. క్వాడ్రంట్ సిస్టంలో మార్చుకొని చేయాలి. 135 డిగ్రీని 180 మైనస్ 45 డిగ్రీగా రాసుకోవచ్చు. tan 180 మైనస్ థీటా సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్ అవుతుంది. మైనస్ tan 45 డిగ్రీ అవుతుంది. మీకు ట్రిగ్నామెట్రీలో క్వాడ్రంట్ సిస్టమ్ గురించి వచ్చింటుంది. tan 45 డిగ్రీ వాల్యూ 1 కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 అవుతుంది. m ఈక్వల్ టు మైనస్ 1. let p ఈక్వల్ టు 3 comma minus 2. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ passing through P 3 comma minus 2 x1 y1 and m equal to minus 1 is formula y minus y1 is equal to m into x minus x1. y minus y1 is equal to m into x minus x1. y1 అంటే మైనస్ 2 అమ్మా. ఇక్కడ మైనస్ 2 అప్లై చేస్తే ప్లస్ 2 అయిపోతుంది. y ప్లస్ 2. m అంటే మైనస్ 1 అమ్మా. మైనస్ 1. x మైనస్ x1. x1 అంటే 3. x మైనస్ 3 వాల్యూస్ అప్లై చేసాం. y ప్లస్ 2 మైనస్ 1తో మల్టిప్లై చేయాలి. మైనస్ 1 ఇంటూ x మైనస్ x అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 1 ఇంటూ మైనస్ 3 ప్లస్ 3 అవుతుంది. ఈ మైనస్ ఎక్స్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి కదా. ఈ మైనస్ ఎక్స్ ఇటువైపు వస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది. ప్లస్ వై ప్లస్ 2 వై ప్లస్ 2 ఇక్కడే పెట్టాం. మైనస్ ఎక్స్ ఇటువైపు వస్తే ప్లస్ ఎక్స్. ఈ ప్లస్ 3 ఇటువైపు వస్తే మైనస్ 3 అవుతుంది. ఎక్స్ ప్లస్ వై 2 మైనస్ 3 మైనస్ 1 ఈక్వల్ టు 0. x plus y minus 1 equal to 0 is the answer. Question number 4. 150 degree and minus 2 comma minus 1. Given angle theta 150 degree, slope m equal to tan theta formula tan 150 degree. 150 ని
180 డిగ్రీ మైనస్ 30 డిగ్రీ అని రాయొచ్చు. tan 180 మైనస్ థీటా మైనస్ tan థీటా కాబట్టి మైనస్ tan 30 డిగ్రీ అవుతుంది. tan 30 డిగ్రీ వాల్యూ 1/√3 మైనస్ 1/√3 అవుతుంది. లెట్ p ఈక్వల్ టు -2, -1 అని ఇచ్చారు క్వశ్చన్లో పాయింట్. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ passing through p equal to -2, -1 and m equal to -1/√3. y minus y1 is equal to m into x minus x1 formula. y minus y1 అంటే -1 అంటే +1 అవుతుంది. -1/√3 ఇంటూ x minus x1 -2 +2 అయిపోతుంది. మైనస్ +2. ఈ √3 క్రాస్ మల్టిప్లై చేయాలి. √3 ఇంటూ y +1 √3y √3 ఇంటూ 1 √3 -1 ఇంటూ x -x -1 ఇంటూ 2 -2 అవుతుంది. ఈ -x ఇటువైపు వస్తే +x అవుతుంది. +x +√3y +√3 ఈ -2 ఇటువైపు వస్తే +2 అవుతుంది. x +√3y +√3 +2 = 0. అది ఆన్సర్.